హాయ్ గైస్, ఈ వీడియో ఏంటంటే చాలా మంది వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటుంటారు. వెబ్ డెవలప్మెంట్ లో మన్ స్టాక్ నేర్చుకుందాం అనుకుంటుంటారు. కానీ మన్ స్టాక్ లో ఎలా ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అండ్ రోడ్ మ్యాప్ ఏంటి అని చాలా డౌట్స్ ఉంటుంటాయి కదా. ఈ వీడియోలో మనం ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాం. అసలు మన్ స్టాక్ అంటే ఏంది అండ్ ఈ మన్ స్టాక్ లో ఏం నేర్చుకోవాలి అండ్ రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, వెబ్ డెవలప్మెంట్ లో మనకు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఏంటి జాబ్ లో అని చాలా డౌట్స్ ఉంటుంటాయి కదా. ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాం. అండ్ ఆల్సో ఈ వీడియో ఎక్కడ వీడియో స్కిప్ చేయడం వల్ల మీకు ఏమీ అర్థం కాదు. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేట్ గా ఉంటుంది ఇంకా వీడియో చేయడానికి. అండ్ వీడియోలోకి వెళ్తే అండ్ పాయింట్ ఏంటంటే మన్ స్టాక్ లో 4 టెక్నాలజీస్ ఉంటాయి. ఏంటివంటే ఎం అంటే మాంగో డిబి, ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, ఆర్ అంటే రియాక్ట్ జేఎస్, ఎన్ అంటే నోడ్ జేఎస్. ఇవన్నీ కలిపితే మన్ స్టాక్. ఈ మన్ స్టాక్ ఏంటో చెప్పే ముందు అసలు మన్ స్టాక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఎలా యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ గా మీరు ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకోండి. అమెజాన్ లో మనకు హోమ్ లో ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో ఆర్డర్స్, లాగిన్ పేజెస్ అండ్ రిజిస్టర్, ప్రొఫైల్ ఇవన్నీ ఉంటుంటాయి కదా. ఇవన్నీ మనం మన్ స్టాక్ యూజ్ చేసి ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్ ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎవరైతే మన్ స్టాక్ యూజ్ చేసి ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ చేశారో కింద కామెంట్ చేయండి ఎవరు చేశారో. అండ్ పాయింట్లోకి వెళ్తే ముందుగా మన్ స్టాక్ లో ఫ్రంట్ ఎండ్ పార్ట్ నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో ఏముంటుంది అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. అండ్ రియాక్ట్ నేర్చుకోవాలి. రియాక్ట్ అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ ఈ 4 నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ కోడ్ మొత్తం మనం రియాక్ట్ రాస్తుంటాం రియాక్ట్ జేఎస్ లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే నోడ్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్. ఈ రెండు ఏంటంటే నోడ్ జేఎస్ అంటే రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ అంటే ఫ్రేమ్వర్క్ అనమాట. నోడ్ జేఎస్ లో మనము ఈ యొక్క ఎక్స్ప్రెస్ చేసి రాస్తాం కోడ్. ఎక్స్ప్రెస్ చేసి యూజ్ చేసి మనం ఏపీఎస్ క్రియేట్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ లాగిన్, రిజిస్టర్ ఉంటాయి కదా అలా. అండ్ నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి యూజ్ చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఎలా యూజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ లో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లో ఒక హోమ్ పేజ్ మనం లాగిన్ ఉంటుంది. లాగిన్ పేజ్ లో మనం లాగిన్ క్లిక్ చేయగానే బ్యాక్ అండ్ సపోర్ట్ వల్ల మనకు లాగిన్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక యూజర్ రిజిస్టర్ అయ్యాడు అనుకో, ఆ రిజిస్టర్ మనకు సక్సెస్ఫుల్ అయింది అంటే అది బ్యాక్ అండ్ సపోర్ట్ అనమాట. అండ్ ఒక యూజర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేయగానే ఆర్డర్ సక్సెస్ఫుల్ అయింది అంటే అది బ్యాక్ అండ్ సపోర్ట్ అనమాట. కాబట్టి ఏదైనా నువ్వు బటన్ క్లిక్ చేసావు అనుకో, ఆ బటన్ వర్క్ అవుతుంది అంటే అది బ్యాక్ అండ్ సపోర్ట్ అనమాట. నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ గా ఫ్రంట్ ఎండ్ కి ఉంటుంది అనమాట రియాక్ట్. అండ్ లాస్ట్ వచ్చేసి మాంగో డిబి. మాంగో డిబి ఏంటంటే ఒక డేటా స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యారో రిజిస్టర్ అయ్యారు, ఆ రిజిస్టర్ డీటెయిల్స్ అనేవి యూజర్వి మాంగో డిబిలో స్టోర్ అవుతాయి. అండ్ ఒక యూజర్ ఏదైతే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాడో ఒక ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఆ మాంగో డిబిలో స్టోర్ అవుతాయి అనమాట. అండ్ ఈ యొక్క డేటా మొత్తము మాంగో డిబిలో స్టోర్ అవుతుంది. కాబట్టి ఏదైనా డేటా స్టోర్ చేయాలనుకుంటే మాంగో డిబి అని యూజ్ చేస్తారన్నమాట. అండ్ మాంగో డిబి ఏంటంటే లాగిన్ డేటా, రిజిస్టర్ డేటా, యూజర్వి అండ్ ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ ఒక మాంగో డిబిలో స్టోర్ అవుతాం అనమాట. అండ్ ఇవన్నీ మనము మన్ స్టాక్ అంటాం. అండ్ మన్ స్టాక్ ఒక ముక్కలో చెప్పాలంటే రియాక్ట్ అనేది ఒక యూఐ చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ లో హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అండ్ ప్రొఫైల్ పేజ్ అండ్ ప్రొడక్ట్ పేజ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం ఒక యూఐ ఫ్రంట్ అనమాట చూపించేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి ఏదైనా మనం బటన్ క్లిక్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది అంటే ఆ ఒక డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఒక యూజర్ లాగిన్ అయ్యాడో అండ్ ఒక యూజర్ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాడో ఒక డీటెయిల్స్ మొత్తము మాంగో డిబిలో స్టోర్ అవుతాయి అనమాట. అది మనం మాంగో డిబి అంటే. అండ్ లాస్ట్ లో మీకు చెప్పేది ఏంటంటే రోడ్ మ్యాప్, HTML నేర్చుకోండి, CSS నేర్చుకోండి, జావా స్క్రిప్ట్ నేర్చుకోండి అండ్ రియాక్ట్ చేసి నేర్చుకోండి. రియాక్ట్ చేసి ఏంటంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. మీరు ఏదైతే కోడ్ రాస్తున్నారో ఆ కోడ్ని మొత్తము మనం రియాక్ట్ చేసి రాయాలి. అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ పార్ట్ మొత్తం మనం రియాక్ట్ రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే మాంగో డిబి ఏవైతే మనం డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో. అండ్ ఈ యొక్క మాంగో డిబి అనేది మనకి ఎక్స్ప్రెస్ చేసి లింక్ చేస్తాం అనమాట. కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఈ వెబ్ డెవలప్మెంట్ లో ఐటీలో ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే 5 LPA నుంచి 25 LPA వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మన్ స్టాక్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే మన్ స్టాక్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేశారో కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకోసం నేను వీడియో కూడా చేస్తాను. అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో అంత నచ్చే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మన అరవింద్ తెలుగు టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట.
కాబట్టి ఈ వీడియో ఇంతే గైస్ అండ్ థ్యాంక్ యూ.